చూస్తున్నారు పాకిస్తాన్లో గత వారం రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ అంతా కూడా నీళ్లలో మునిగిపోయింది. ప్రధాన జాతీయ రహదారులు కూడా నదులను తలపిస్తున్నాయి. సో దీంతో పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే చాలా మంది జాడ కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. పాకిస్తాన్లో వర్షాల కారణంగా అక్కడ దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వారం 10 రోజుల కిందట నేపాల్ ఇంకా చైనా బోర్డర్ దగ్గర కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఏకంగా అక్కడ వరదల కారణంగా నేపాల్, పాకిస్తాన్, చైనా ఈ మూడు కలిసే ఎక్కువగా అలాంటి ప్రదేశాల్లో కూడా ఈ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో చాలా దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే వారం రోజుల నుంచి పాకిస్తాన్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వాహనాలు కూడా వరదల ప్రవాహానికి నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఒక వాహనము ఒక కాల్వలో పడిపోయి ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతుంది. అలా కొన్ని వాహనాలు, వందల వాహనాలు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. ఇక 2 వీలర్ విషయానికి వస్తే చాలా వరకు 2 వీలర్స్ కూడా ఆ వరద ప్రవాహానికి నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చాలా మందిని ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. అక్కడ మనం చూస్తున్నాము ఏకంగా రోడ్స్ అన్ని కూడా, రహదారులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రోడ్లపైన పార్క్ చేసిన కార్లు కావచ్చు, బస్ కావచ్చు, వ్యాన్స్ కావచ్చు, అక్కడ మనం చూస్తున్నాము ఒక మినీ వ్యాన్ కూడా నీళ్ళ ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఒక కార్ ఏమో కంప్లీట్గా అక్కడ ఇరుక్కుపోయింది. ఇక చాలా వరకు కూడా పార్క్ చేసిన కార్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి. అయితే పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. से खसा सब एक गाड़ी खींचो सनिया थोड़ी देर ही ये फंस जाएगा, नहीं फंसेगा, ये फंसेगा, नहीं फंसेगा, ये फंसेगा, नहीं फंसेगा। अभी इधर फंसेगा ये ओ शीशा टूट गया इसका। तो पार गड्डी आकर रुकी हुई है। शायद गुरु छेड़ोगे तो अंजी होएगा। शायद गुरु छेड़ोगे तो अंजी होएगा। పాకిస్తాన్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద నీరు ఒప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు అనేక మంది స్థానికులు, పర్యాటకులు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు.
అయితే ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వాహనాలు ఏ రకంగా కొట్టుకుపోతున్నాయో కూడా మనం చూస్తున్నాము. అయితే భారీ భారీ వాహనాలు, ట్రక్స్, కంటైనర్స్ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నారు. ఇదే రకంగా చాలామంది స్థానికులు, పర్యాటకులు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయి అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తాజాగా ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా మనం చూసామైతే ఒక జర్నలిస్ట్ చూస్తుండగానే అందులో కొట్టుకుపోయాడు. అలాంటి ఆ వీడియో కూడా మనం చూసాం. ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. అయితే ఇదే రకంగా ఎంతోమంది ప్రజలు ఆ వరదల ప్రవాహానికి ప్రభావితమయ్యారు. పాకిస్తాన్లో ఆ జనజీవనం అంతా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ పరిస్థితి అయితే దారుణంగా మారింది. ఏకంగా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజెంట్ రావల్పిండి అదేవిధంగా ఇస్లామాబాద్, అదే రకంగా చాలా ప్రధాన నగరాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఈ కారణంగా వాగులు, వంకలు అదేవిధంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సానికి పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 116 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. వరదల్లో కొట్టుకుపోయిన పర్యాటకులకు సంబంధించిన వీడియోలు ప్రజెంట్ వైరల్గా మారాయి. అయితే గతంలో కూడా మనం చూసాం, కొంతమంది పర్యాటకులు ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ అమాంతం వరద ప్రవాహం పెరగగానే వాళ్ళు అక్కడ ఆ నదిలో కొట్టుకుపోయారు. అయితే రీసెంట్గా కూడా ఒక జర్నలిస్ట్ కూడా పాకిస్తాన్లోని వరదల్లో అతను రిపోర్టింగ్ చేస్తున్న టైంలో చూస్తుండగానే అతను కూడా వరదలో కొట్టుకుపోవడం అందరికీ షాక్కి గురి చేస్తుంది. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ వరద పరిస్థితుల్లోనూ ఒక జర్నలిస్ట్ లైవ్లో వివరిస్తున్నాడు. అది కూడా పూర్తిగా వరద నీటిలోకి దిగిపోయి అతని మెడ వరకు కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. చాలా ఫోర్స్గా వరద నీరు ప్రవహిస్తుంది. ఎంతవరకు బాగానే ఉంది, కానీ సడన్గా ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది. అతను వివరిస్తున్నప్పుడు సడన్గా నీళ్ల ప్రవాహానికి అతను కొట్టుకుపోయాడు. అయితే సేమ్ ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ వ్యాప్తంగా చాలా చోటు చేసుకుంటున్నాయి. అయితే వరదల ధాటికి అక్కడ ఉన్న ఒక చాలా పెద్ద చహాన్ ఆనకట్ట కూడా కూలిపోయింది. రావల్పిండితో సహా చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే వందలాది ఇళ్ళు వరదల ధాటికి దెబ్బతిన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి పాకిస్తాన్ వ్యాప్తంగా 116 మంది ప్రాణాలు కోల్పోగా 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పంజాబ్ ప్రావిన్స్లో అత్యధికంగా 44 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 37 మంది, సింధీలో 18, బలోచిస్తాన్లో 19 మంది చనిపోయినట్లు సమాచారం. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ రకంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయో మనం చూస్తున్నాము. ఏకంగా కార్లు, భారీ వాహనాలు, కంటైనర్లతో ఉన్న ట్రక్కులు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సో దీంతో పాకిస్తాన్లో జనజీవనం అంతా స్తంభించిపోయింది. पार गड्डी आकर रुकी हुई है। पार गड्डी आकर रुकी हुई है। शायद गुरु छेड़ोगे तो आंजी होएगा। शायद गुरु छेड़ोगे तो आंजी होएगा। शायद गुरु छेड़ोगे तो आंजी होएगा।
पार गड्डी आकर रुकी हुई है। आगे फंस जाएगी। अभी इधर फंसेगा ये ओ शीशा टूट गया इसका। आगे फंस जाएगी। अभी इधर फंसेगा ये ओ शीशा टूट गया इसका। आगे फंस जाएगी। अभी इधर फंसेगा ये ओ शीशा टूट गया इसका। आगे फंस जाएगी। अभी इधर फंसेगा ये ये फंस जाएगा। नहीं फंसेगा। ये फंसेगा। नहीं फंसेगा। ये फंसेगा। नहीं फंसेगा। क्यों नहीं यहाँ करती ये गड्डी। हाँ वो पास क्यों नहीं यहाँ। वो गलती हाँ ये यहाँ पीछे। नहीं ओ गलती। ఎస్ పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ప్రధాన నగరాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద వంతెనలు కూడా కూలిపోయాయి. అయితే అక్కడ భారీ వాహనాలు కూడా అక్కడ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఎంతో కార్స్, బైకులు ఇంకా కార్లు కూడా కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో అక్కడ భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పాకిస్తాన్లోని అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను లోతట్టు ప్రాంతాలకు, ఎవరైతే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక రావల్పిండి, గావల్మండి, అదేవిధంగా కటారియన్ నగరాల్లో కూడా అక్కడ ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా ఇస్లామాబాద్లో నీటి మట్టం అమాంతంగా పెరిగినట్లు పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా తెలిపింది. ఇక అక్కడ లాయనుల్లా బేసిన్ పరిసర ప్రాంత ప్రజలకు ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. వరదల కారణంగా బేసిన్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతుందన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలను తరలిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పంజాబ్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాలతో పాటు జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండి అతలాకుతలం అవుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండిలో భారీ వర్షపాతం నమోదవుతుంది. కేవలం 10 గంటల్లోనే 400 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా పేర్కొంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా భారీగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఇప్పటికే అక్కడ పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఫోటోహర్ ప్రాంతం, పంజాబ్, అప్పర్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పాకిస్తాన్పై ప్రకృతి పగబడినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తుతున్నాయి. సో చాలామంది కూడా అక్కడ పాకిస్తాన్లోని ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ ప్రాంతంలో ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో కూడా అక్కడ వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఏకంగా చూడండి అక్కడ కార్స్ అన్ని కూడా ఎలా మునిగిపోయాయో కూడా మనం చూస్తున్నాము. అయితే అవి కొద్దిసేపటి తర్వాత ఆ కార్స్ అన్ని కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా వరకు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది.
ఈ ఖైబర్ పఖ్తాన్ఖ్వా, బలోచిస్తాన్, ఇస్లామాబాద్, రావల్పిండి ఇలాంటి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. సో అక్కడ ఉండే ప్రజలను కూడా ఇప్పటికే 116 మంది వరకు కూడా చనిపోయారు. ఇంకా చాలామంది కూడా గల్లంతయ్యారు. 300 మందికి పైగా అక్కడ ఉండే వాళ్లకు గాయాలయ్యాయి. సో గల్లంతైన వారి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్లో ఏ రకంగా ప్రకృతి విలయ తాండవం ఆడుతుందో మనం చూసాం. అయితే గతంలో ఒక 4 రోజుల ముందు కూడా మనం చూసాము. ఒక రిపోర్టింగ్ అంటే వర్షం కురుస్తున్న టైంలో ఒక రిపోర్టర్ రిపోర్టింగ్ చేయడం కోసం వెళ్ళాడు. అయితే అక్కడ వరద ప్రవాహం వెళ్తున్న టైంలో అక్కడ పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అతను రిపోర్టింగ్ చేస్తూ అక్కడ నిలబడి రిపోర్టింగ్ చేస్తున్నాడు. అయితే ఇంతలో అక్కడ వరద ప్రవాహం భారీగా పెరగడంతో నీటి మట్టం కూడా పెరగడంతో ఆ వరద ప్రవాహానికి చూస్తుండగానే ఆ రిపోర్టర్, ఆ జర్నలిస్ట్ ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా బాధ్యత వహించి అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సిన ఒక జర్నలిస్ట్ ఆ ప్రవాహంలో అతను ఉండడమే కాకుండా ఆ ప్రమాద టైంలో అక్కడే ఉండి అతను కూడా కొద్దిసేపటి తర్వాత ఆ నీళ్ళల్లో ఆ జర్నలిస్ట్ కూడా కొట్టుకుపోయాడు. సేమ్ అలానే చాలామంది పర్యాటకులు, స్థానికులు కూడా పాకిస్తాన్లోని వరదల కారణంగా చనిపోయారు. ఏకంగా 116 మంది చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. సో దీంతో పాకిస్తాన్ అంతా కూడా అధికారులు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.